పెద్ద పెద్ద ల్యాండ్ పార్సిల్స్ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి లార్జ్ ల్యాండ్ పార్సిల్స్లో మనం ప్రాజెక్ట్స్ లాంచ్ చూస్తాం కదా. అదేం రాత్రి జరిగిపోయింది కాదు, అయితే సింగిల్ ట్రాన్సాక్షన్లో కొన్నది కాదు. సో దాని వెనకాల చాలా కృషి ఉంటుందండి. వేరియస్ ల్యాండ్ పూలింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. అదేంటో ఇప్పుడు మనం క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి 4 స్ట్రాటజీస్ ఉన్నాయండి, 4 స్ట్రాటజీస్. సో స్ట్రాటజీ నెంబర్ 1 ఏంటంటే కనుక, ఇప్పుడు బిఫోర్ దట్ ఇప్పుడు మనకి 20 acres ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ అవసరం ఉంది. 20 acres ఒకళ్ళే రైతు ఉన్నారు. అప్పుడు మనకి ఇంత డిస్కషన్ అక్కర్లేదు, డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. బట్ నాకు కావాల్సిన 100 acres. ఆ విలేజ్ మ్యాప్లో కానీ ఆ సర్వే నెంబర్స్లో కానీ 100 acres ఉన్న రైతులు ఎవరు మనకి లేరు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కనుక, స్ట్రాటజీ నెంబర్ 1, అట్లీస్ట్ 40% ఆఫ్ ద ల్యాండ్ ఫస్ట్ మనం కొనుక్కుంటామండి. సింగిల్ కాంపాక్ట్ ల్యాండ్. మనకు కావాల్సింది 100 ఎకరాలు, 40 ఎకరాలు ఒకటే బిట్ ఉన్నది కొనుక్కుంటాం. కొనుక్కొని స్లోగా ఎక్స్టెండ్ చేసుకుంటాం. 40 ఎకరాలు కొనుక్కున్నాక దానికి 3 వైపులా అదర్ ఫార్మర్స్ ఉంటారండి. ఒకవైపు రోడ్డు ఉందనుకుంటే కనుక ఆ ల్యాండ్కి మిగతా 3 వైపులు ఉంటారు కదా, మల్టిపుల్ ఫార్మర్స్ కూడా ఉండొచ్చు, మోర్ దాన్ 3 ఫార్మర్స్. వాళ్ళని అప్రోచ్ అయ్యి అమ్ముతారని అడిగి వాళ్ళ దగ్గర కొనుక్కొని, మళ్ళీ ఆ కొనుక్కున్న ల్యాండ్ కూడా 3 sides అదర్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అయ్యి అలా స్లోగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇది స్ట్రాటజీ నెంబర్ 1. స్ట్రాటజీ నెంబర్ 2 వచ్చేసరికి, ఇప్పుడు నాకు కావాల్సింది 40 acres. 20 acres మెయిన్ రోడ్ బిట్ నేను కొనుక్కొని, వెనకాల ఉన్న ల్యాండ్ ఉంటుంది కదా, అది స్లోగా కొనుక్కుంటే వెళ్తాను అనమాట. కంపాక్ట్ అయ్యేలాగా. అంటే నాకు ఆనుకుని ఉన్న ల్యాండే ఫస్ట్ నేను కొనుక్కుంటాను, మళ్ళీ దానికి ఆనుకున్న ల్యాండ్ కొనుక్కుంటాను. వెనక్కి వెళ్ళే కొద్దీ నాకు కొనుక్కునే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి రోడ్ యాక్సెస్ ఉండదు, నాకు రోడ్ యాక్సెస్ ఉంది. అలా స్లోగా నాకు ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఫెయిల్ అయిన సినారియోలో కూడా మెయిన్ రోడ్ యాక్సెస్ నాకు ఉంటుంది కాబట్టి నేను ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అది అమ్ముకొనైనా వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు నా టార్గెట్ రీచ్ అవ్వకపోతే. సో ఇక్కడ ఫెయిల్యూర్ సినారియో ఉండదండి. సో స్ట్రాటజీ నెంబర్ 3 వచ్చేసరికి, లీడ్ ఫార్మర్ ద్వారా డీల్ చేస్తామండి. అంటే సపోజ్ నేను ఒక వెంచర్ డెవలపర్, నాకు కావాల్సిన 20 acres. అక్కడ ఆ విలేజ్లో 20 acres ఉన్న ఫార్మర్ ఎవరో లేరు, నాకు కావాల్సిన ల్యాండ్. బట్ నాకు నచ్చిన ల్యాండ్ ఒకటి ఉన్నది, 20 acres ఉన్నాయి. దాంట్లో నేను లీడ్ ఫార్మర్ని అప్రోచ్ అవుతాను. తనకి పిఠాపురంలో ఎగ్జాంపుల్ మాకు తెలిసిన వాళ్ళే అండి. వాళ్ళకి 11 acres ఉందన్నమాట. మిగతా రైతులందరి దగ్గర 2 acres, 3 acres, 5 acres అలా ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే, వెంచర్ డెవలపర్ పొలంలోకి వచ్చారు, లీడ్ ఫార్మర్ని తీసుకొచ్చారు, మిగతా చిన్న రైతులు అందరినీ తీసుకొచ్చారు. ఈ లీడ్ ఫార్మర్ ద్వారా చెప్పించారండి, మేమే అమ్ముతున్నాము, 11 ఎకరాలు ఉంది, మీకు అమ్మడానికి ఏంటి ప్రాబ్లము, ఈ రేటుకి ఇచ్చేస్తాము, ఇప్పుడు ఈ రేటుకి అమ్ముకోకపోతే మీ తర్వాత అమ్ముకోలేరు అని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. సో లీడ్ ఫార్మర్ చెప్తే వినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు అమ్ముకుంటే మనకి తర్వాత అమ్ముకోవడం కష్టం అవుద్దని కూడా అనుకుంటారు అన్నమాట. వాళ్ళకి ఎందుకంటే రోడ్ యాక్సెస్ ఉండదు కాబట్టి. అలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. లీడ్ ఫార్మర్తో చెప్పించడం, తర్వాత విలేజ్లో పెద్ద మనుషులతో చెప్పించడం. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కనుక, అయినా కానీ వాళ్ళు ఇవ్వకపోతే కనుక, సపోజ్ వాళ్ళకి 2 acres ఉంది, ఆ 2 acres వెంచర్లో చాలా ఇంపార్టెంట్ అనుకోండి, ల్యాండ్ పూలింగ్లో ఈ 2 acres హార్ట్ అనుకోండి. ఏం చేస్తారంటే కనుక, ఈ 2 acres వాళ్ళకి వేరే చోట కొనిచ్చి కొంత ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తారండి. ల్యాండ్కి ల్యాండ్ ఇచ్చి కొంత ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తారు. అట్లాంటప్పుడు కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ స్ట్రాటజీ షాద్ నగర్లో కూడా ఫాలో అయ్యారు. ఓకే. చాలామంది ల్యాండ్ డబ్బులు ఇస్తామంటే ఇంట్రెస్ట్ చూపించరండి. బట్ ల్యాండ్కి ల్యాండ్ ఇస్తామంటే కనుక కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది లాస్ట్ అస్త్రం కింద కూడా యూజ్ చేస్తారు వెంచర్ డెవలపర్స్ ఆర్ ల్యాండ్ పూలింగ్ చేసే ఏజెంట్స్. స్ట్రాటజీ నెంబర్ 4. ఈ స్ట్రాటజీ నెంబర్ 4 వచ్చేసరికి జిగ్జాగ్ ప్యాటర్న్ అండి. అంటే నా రిక్వైర్మెంట్ సమ్ 500 to 1000 acres ఉంది. గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఒక 100 acres ఆర్ 150 acres కొంటాను. లాంగ్ టర్మ్ విజన్తో ఆ విలేజ్లో ఎవరు అమ్మినా కానీ ల్యాండ్ నేను కొనుక్కుంటూనే వెళ్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే కనుక, ఫ్యూచర్లో అక్కడ ఎవరు అమ్మినా కానీ నాకే అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం వేరే కంపెనీస్ ల్యాండ్ పూలింగ్ అక్కడ చేయవు, ఎందుకంటే జిగ్జాగ్ ప్యాటర్న్ మధ్యలో మనం ఉంటాము, మనం అమ్మం కాబట్టి. అలా ట్రై చేసి వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయలేక వాళ్ళు కూడా మనకి అమ్మే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే కనుక, లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకి ఇది కుదురుతుందండి. ఏదో ఒక 6 months ఆర్ 1 yearలో నేను అలా ర్యాండమ్గా కొనేస్తాను, విలేజ్లో మొత్తం అందరూ నాకే అమ్మేస్తారు అనుకుంటే కాదు. చాలా ఓపిక ఉండాలి దీంట్లో. కాకపోతే లార్జ్ ల్యాండ్ పార్సల్స్కి ఇది బాగా వర్క్ అవుద్ది. స్లోగా ఎంత డబ్బులు ఉంటే అంత స్పాట్ రిజిస్ట్రేషన్లో చేసుకుంటూ వెళ్ళిపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డికేడ్స్, అంటే 5 to 10 yearsలో లార్జ్ ల్యాండ్ పార్సల్స్ సింగిల్ ఓనర్ అవ్వచ్చు.
బట్ చాలా పేషెన్స్ ఉండాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్తో ఇన్వెస్ట్ చేయించి ఇలాంటి స్ట్రాటజీలో డిలే అవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇన్వెస్టర్స్ రోడ్ యాక్సెస్ ఉన్న ల్యాండ్స్ అన్ని వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోతారండి. తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ల్యాండ్స్కి రోడ్డు ఉండదు, వాళ్ళు ఎవరైతే మెయిన్ మాస్టర్ మైండ్ ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన రిమైనింగ్ ల్యాండ్స్ ఉంటాయి కదండి, అవి అమ్ముకోలేరు. సో ఈ స్ట్రాటజీలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇట్లాంటి స్ట్రాటజీ ఫాలో అయిన కంపెనీ ఏంటంటే R3S అన్సార్ ఒకటి జిగ్జాగ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు, ఫెయిల్ అయ్యారండి. అట్ ద సేమ్ టైం శంషాబాద్ దగ్గర ఒక మంచి కంపెనీ నియర్లీ 3000 acres పైనే ల్యాండ్ పూలింగ్ చేసింది. వాళ్ళు జిగ్జాగ్ ప్యాటర్న్ అని పూర్తిగా అనలేము, బట్ ఎవరమైనా కానీ అలా స్లో కొనుక్కుంటూ వెళ్ళారు. వాళ్ళకి సింగిల్ బిట్లో 3000 acres లేకపోయినా కానీ చాలా బిట్స్, మల్టిపుల్ బిట్స్ కింద చాలా ల్యాండ్ పార్సల్ ఉందండి. సో జిగ్జాగ్ ప్యాటర్న్లో చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండాలండి. అండ్ మీకు తెలిసిన ఇంకేమైనా స్ట్రాటజీస్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.